హల్లెలూయా 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 హల్లెలూయా. అల్ఫా ఓ మేఘమైన యేసయ్యా స్తోత్రం. అద్వితీయ దేవా స్తోత్రం. అక్షయుడవని దేవా స్తోత్రం. అందరికీ ప్రభు అయిన దేవా స్తోత్రం. అందరికీ ఉపకారమైన దేవా స్తోత్రం. అత్యున్నత సింహాసనమందున్న దేవా స్తోత్రం. అద్భుతములు చేయి దేవా స్తోత్రం. ఆదరణకర్తమైన దేవా స్తోత్రం. ఆదరణ అనుగ్రహించు దేవా స్తోత్రం. ఆశ్చర్యకరమైన దేవా స్తోత్రం. ఆనందమిచ్చు దేవా స్తోత్రం. ఆలోచనకర్తమైన దేవా స్తోత్రం. ప్రేమగల దేవా స్తోత్రం. నిత్యుడగు తండ్రి అయిన దేవా స్తోత్రం. పరలోకపు తండ్రి స్తోత్రం. మా ఆత్మలకు తండ్రి స్తోత్రం. జ్యోతిమడుగు తండ్రి స్తోత్రం. కనికరము గల తండ్రి స్తోత్రం. మహిమగల తండ్రి స్తోత్రం. నన్ను పుట్టించిన తండ్రి స్తోత్రం. మా యొక్క తండ్రి స్తోత్రం. నీతిగల తండ్రి స్తోత్రం. రహస్యముందున్న తండ్రి స్తోత్రం. జీవము గల దేవా స్తోత్రం. మహాగణుడవైన దేవా స్తోత్రం. మహోన్నతుడవైన దేవా స్తోత్రం. మహాగణుడవైన దేవా స్తోత్రం. మహాదేవా స్తోత్రం. దేవాది దేవా స్తోత్రం. శాశ్వతుడవైన దేవా స్తోత్రం. కృపగల దేవా స్తోత్రం. కృపచేత నన్ను పిలిచిన దేవా స్తోత్రం. అబ్రహాము దేవా స్తోత్రం. ఇస్సాకు దేవా స్తోత్రం. యాకోబు దేవా స్తోత్రం. ఇశ్రాయేలు దేవా స్తోత్రం. మా పితరుల దేవా స్తోత్రం. పరలోకపు దేవా స్తోత్రం. సృష్టికర్తమైన దేవా స్తోత్రం. సర్వాధికారమైన దేవా స్తోత్రం. సకల రాజ్యములకు దేవా స్తోత్రం. బలవంతుడమైన దేవా స్తోత్రం. సర్వశక్తి గలవంతుడమైన దేవా స్తోత్రం. నిత్యవంతుడమైన దేవా స్తోత్రం. పరిశుద్ధుడమైన దేవా స్తోత్రం. నమ్మతగిన దేవా స్తోత్రం. వాగ్దానములు చేసిన దేవా స్తోత్రం. వాగ్దానమును నెరవేర్చు దేవా స్తోత్రం. నిరీక్షణ కర్తవైన దేవా స్తోత్రం. ఓర్పుకు కర్తవైన దేవా స్తోత్రం. విశ్వాసముకు కర్తవైన దేవా స్తోత్రం. స్తోత్రం చెల్లింతును స్తుతి స్తోత్రం చెల్లింతును. యేసునాథుని మేలులు తలచి యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతును స్తుతి స్తోత్రం చెల్లింతును. కారములో కన్నీటిలో ఎలలో గాఢంధ కారములో కన్నీటిలో ఎలలో కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. కృషించిపోనీయక
కృపాలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతును, స్తుతి స్తోత్రం చెల్లింతును. హల్లెలూయా. దేవుని వాక్యం చదువుకుందాం. దేవుని యొక్క వాక్యంలో నుంచి మనము సేపు దేవుని వాక్యం చదువుకుందాం. తర్వాత సన్నీ గారు ప్రార్థన చేస్తారు చివరిలో. ఆ తర్వాత ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. రేపు ఉదయం కూడా మనకి ప్రార్థన ఉంటుంది. లేదనుకున్నాం, ఉపవాస ప్రార్థన సాయంత్రం పెట్టారు రేపు రాత్రికి. అందువల్ల రేపు ఉదయం కూడా మనం ప్రార్థన కలిగి ఉందాం. దేవుని బిడ్డలారా, కొద్దిసేపు వాక్యాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయంలో దేవుని బిడ్డలారా, నిన్నటి దినమున మనము దాదాపుగా 29వ అధ్యాయంలో చాలా విషయాలు మనం చూసాం. తర్వాత మనము ఈరోజు 30వ అధ్యాయంలో మనం కొన్ని విషయాలు చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయం. మొదటి 5 వచనాలు మార్చి మనం చదువుకుందాం. నేను నీకు వినిపించిన ఈ సంగతులన్నీయు అనగా దీవెనయు శాపము నీ మీదకి వచ్చిన తర్వాత నీ దేవుడైన యెహోవా నిన్ను వెళ్ళగొట్టించిన నీ దేవుడైన యెహోవా చెరలోని మిమ్మును తిరిగి రప్పించును. ఆయన మిమ్మును కరుణించి నీ దేవుడైన యెహోవా ఏ ప్రజల్లోనికి మిమ్మును చెదరగొట్టునో వారిలో నుండి తాను మిమ్మును సమకూర్చి రప్పించును. ఐదవ వచనం, నీ పితరులు స్వాధీనపరిచిన దేశము నీ దేవుడైన యెహోవా నేను చేర్చును. నీవు దాన్ని స్వాధీనపరచుకుందువు. ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపచేయను. చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, మీకు వందనాలు. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను దీవెన శాపము మరి నీ మీదకి వచ్చిన తర్వాత అంటాడు 1వ వచనంలో. కాబట్టి సమస్త జనముల వద్ద వాటిని జ్ఞాపకం చేసుకుని నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి నేడు నేను నీకు ఆజ్ఞాపించే సమస్తమును బట్టి నీ పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో ఆయన మాట నీవు నీ సంతతి వారు విని నీ ఎడలా. దేని బిడ్డరా, తిరిగి అంటాడు, యెహోవా వైపు తిరిగితే అంటాడు 2వ వచనంలో. కాబట్టి అంటే దీవెన వచ్చిన తర్వాత శాపము ఎందుకు వస్తుంది అని మనం చూసాం. దేవుడిని ఎప్పుడైతే విడిచిపెడతారో దేవుడు వేరే దేశంలోనికి వీరిని వెళ్ళగొడతాడు. వెళ్ళగొట్టిన తర్వాత అంటాడు 2వ వచనం, దేవుడైన యెహోవా నిన్ను వెళ్ళగొట్టించిన అంటాడు. 1వ వచనం లాస్ట్ లైన్, దేవుడైన యెహోవా నిన్ను వెళ్ళగొట్టించిన. ఎందుకు వెళ్ళగొడతాడు, ఎందుకు వెళ్ళగొట్టాడు అని అంటే, దేవుని బిడ్డలారా, వీళ్ళ సంగతి మోషేకి తెలుసు.
లేక దేవుడికి తెలుసు వీళ్ళ సంగతి, భవిష్యత్తులో వీళ్ళు ఎలాగ ఉండబోతున్నారో దేవుడికి తెలుసు అన్నమాట. ఇప్పటికీ అసలు ఇంకా స్వాధీనపరచుకోవాలి. ద్వితీయోపదేశ కాండంలో ఇంకా పాలు తేనెల దేశాన్ని స్వాధీనపరచుకోవాలి. స్వాధీనపరచుకున్న తర్వాత వీళ్ళు ఎలాగ ఉండబోతున్నారో దేవుడికి తెలుసు. అందుకని ముందుగానే చెప్పాడు అనమాట. ఇప్పుడు నిర్మల్ రాజు గారు ఉన్నారు, ఇతను భవిష్యత్తులో ఎలాగ ఉండబోతున్నాడో దేవుడికి తెలుసు. కష్టాలు బాధలు అనేటువంటివి అతనికి పెద్దగా తెలియవు, అంతే కదా. నేటికి 4 సంవత్సరాల నుంచి ఆయన్ని బండి మీద తీసుకువస్తున్నా. ఆయన ఇంగ్లీష్ మీడియంలో చదువుతా ఉన్నాడు 4 సంవత్సరాల నుంచి. మా నాయన నాకు చిన్నప్పుడు అన్నం పెట్టినట్టు కూడా గుర్తులేదు. మా నాయన స్కూలుకు పోతే నిక్కర్ లేకపోతే 1వ క్లాస్ టీచర్, ఆమె పేరు ఎలీనమ్మ. భవానక్క ఇంటి పక్కన జ్యోతి అని ఒక ఆమె ఉంది. వాళ్ళ పాస్టర్ గారు వచ్చి వాక్యం చెప్పాడు అక్కడ వాళ్ళ ఇంట్లో. వాళ్ళ అమ్మ పేరు ఎలీనమ్మ, మా 1వ క్లాస్ టీచర్. ఆమె నిక్కర్ తీసుకొచ్చేసింది. ఎందుకు అసహ్యంగా కూర్చో ఉండవు, నిక్కర్ లేకపోతే 1వ క్లాస్ అంటే పోయి కూర్చునేవాళ్ళం. సుంకు చెంగన్న అప్పర్ ప్రైమరీ ఉన్నత పాఠశాల, ఆ స్కూల్లోకి పోయేవాళ్ళం. బంధులక్క గారు కూడా అక్కడే చదివారు, హాస్టల్లో ఉండి. అక్కగారు కూడా ఇంచుమించు నా వయసు ఉంటుంది అక్క. ఒకవేళ అక్కడ క్లాస్మేట్ కూడా అయ్యండో చెప్పలేం. 1వ క్లాస్ ఎలీనా టీచర్. ఆమె తీసుకొచ్చి ఇచ్చింది మాకు. పలకలేదు, బలపం లేదు. మా పెదమ్మ పిల్లలు వాళ్ళు ఎవరైనా ఇస్తే తీసుకునేవాళ్ళు. అది పరిస్థితి. అన్నం అంటే అసలు మర్చిపోయి ఉంటాం, అన్నమే ఉండేది కాదు. వెన్న పెడితే తినేవాళ్ళం. అది మా పరిస్థితి. ఈయన పరిస్థితి అది కాదు. నేటికి వాళ్ళ మమ్మీ బువ్వ నోట్లో పెడుతుంది ఆయనకి, స్కూల్లో తీసుకుపోయి, లేదంటే స్కూల్లో నుంచి ఇంటికి తీసుకోవచ్చు. కాబట్టి కష్టాలు బాధలు అనేవి తెలియనప్పుడు ఎంత దీవెన మనకున్నా దాని విలువ తెలియదు. అందువల్ల ఆయన భవిష్యత్తు ఎట్లా ఉండబోతుందో ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. కాబట్టి అతని భవిష్యత్తు దేవుడికి తెలుసు. కాబట్టి కొంతమంది పోగొట్టుకుంటారు, ఉన్నటువంటివి పోగొట్టుకుంటారు. వీళ్ళు కూడా అంతే పోగొట్టుకున్నారు. ఎందుకంటే దేవుడు అన్నీ ఇచ్చాడు కదా. అందువల్ల తిరిగి మళ్ళీ మీరు అని అంటాడు 2వ వచనంలో చూడండి. సమస్త జనముల మధ్య వాటిని జ్ఞాపకం చేసుకొని నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి నేను నీకు ఆజ్ఞాపించు సమస్తమును బట్టి నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ ఆయన మాట నీవును నీ సంతతి వారు వినిని ఎడలా 3వ వచనం, నీ దేవుడైన యెహోవా చెరలో మిమ్మల్ని తిరిగి రప్పించును, ఆయన మిమ్మను కరుణించి నీ దేవుడైన యెహోవా ఏ ప్రజల్లోని మిమ్మల్ని చెదరగొట్టినో వారిలో నుండి తాము మిమ్మను సమకూర్చి రప్పించును. ఎందుకు వెళ్ళాలా, ఎందుకు రావాలా, అసలు అంత దూరం ఎందుకు తెచ్చుకున్నారు వీళ్ళు? 2వ దినవృత్తాంతాల గ్రంథము తెచ్చుకున్నారు వాళ్ళు. 2వ దినవృత్తాంతాల గ్రంథము దేని బిడ్డారా 36వ అధ్యాయం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 36వ అధ్యాయము. దేని బిడ్డారా లేఖనాల్లో మనం గమనించినప్పుడు 20వ వచనాన్ని మనం చదువుకుందాం. 20వ వచనాన్ని మనం చదువుకుందాం. ఖడ్గము చేత హతులు కాకుండా తప్పించుకుని వారిని అతడు బబులోనికి తీసుకొని పోయెను. రాజ్యము పారసీకుల దగ్గర వరకు వారు అక్కడే ఉండి అతని కుమారులకు దాసులయ్యారు. బబులోన్ రాజు వీళ్ళని తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు ఎలాగున్నారు వీళ్ళు? బబులోన్ రాజు వచ్చాడు, ఇజ్రాయెల్ ప్రజల్ని బబులోనికి తీసుకుపోయాడు. ఖడ్గము చేత హతులు కాని వారిని చాలామందిని చంపేశాడు. 19వ వచనం, అదియుగాక కల్దీయులు దేవుని మందిరమును తగలబెట్టి యెరూషలేము ప్రాకారమును పడగొట్టి దాని యొక్క నగరాలన్నింటినీ కాల్చివేసిరి.
దానిలోని ప్రశస్తమైన వస్తువులను బొత్తిగా పాడు చేశారు. మందిరాన్ని తగలబెట్టేశారు. ఇజ్రాయేల్ ప్రజల్ని, ఆడపిల్లల్ని, మగపిల్లల్ని, ముసలోల్ని మందిరంలోనే పొడిచి పొడిచి చంపారు. ఎందుకండి? దేవునికి వ్యతిరేకంగా వీళ్ళు జీవించారు. చూడండి దేవుని బిడ్డలారా, లేఖనాల్లో మనం గమనించినప్పుడు 17వ వచనం, ఆయన వారి మీదకి కల్దీల రాజును రప్పింపగా అతడు వారికి పరిశుద్ధ స్థలముగా మందిరములోనే వారి యవ్వనులను ఖడ్గము చేత సంహరించెను. అతడు యవ్వనస్తులందైనను, యూతుల అందైనను, ముసలివారి అందైనను, నెరసిన వెంట్రుకలు గల వారి అందైనను కనికరింపలేదు. దేవుడు వారందరినీ అతని చేతికి అప్పగించి ఆడపిల్లల్ని, మగపిల్లల్ని, ముసలోల్ని, చిన్నపిల్లల్ని కత్తులతో పొడిచి 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 చంపేశారు. మందిరంలోనే పొడిచి చంపి మందిరంలో మనుషుల్ని వేసి మందిరాన్ని తగలబెట్టేశారు. ఎందుకు? దేవుడు వీళ్ళకి పాలు తేలిని ప్రవహించే దేశాన్ని దేవుడు ఇచ్చాడు. లెక్కలేనంత బంగారం, వెండిని ఇచ్చాడు, వస్త్రాలను ఇచ్చాడు, పొలాలు ఇచ్చాడు, బిల్డింగ్స్ ఇచ్చాడు. దేవుడిని మర్చిపోయి వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. దేవుడికి ముందే భవిష్యత్తు తెలుసు కాబట్టి మోషే ద్వారా ముందే తెలియజేశాడు. ఇలా మీ సంగతి మాకు తెలుసులే, మీరు 10 రూపాయలు ఇచ్చినప్పుడు లేనప్పుడు కాదు, వీళ్ళ సంగతి నాకు తెలుసు అనుకొని దేవుడు ముందుగానే మోషే ద్వారా తెలియజేశాడు. కాబట్టి భవిష్యత్తులో మీరు ఇట్లా ఉండబోతారు. దేవుడు మిమ్మల్ని ఆ దేశంలోకి పంపించిన తర్వాత మీరు అక్కడైనా మారు మనసు పంచితే మళ్ళీ మిమ్మల్ని తీసుకువస్తాడు అని ముందుగానే చెప్పాడు. ఈ మాటలు వీళ్ళు గుర్తుపెట్టుకొని ప్రార్థన చేసేవాళ్ళు. ఎందుకు అంటే 16వ వచనాన్ని చదువుకుందాం. 15 చదువుకుందాం. 15 వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందు తన నివాస స్థలముందును కటాక్షము కలిగిన వాడి వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానం పంపుచూ వచ్చును. ఆయన పెందలకడే లేచి పంపుచూ వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు ఆయన వాక్యములను తృణీకరించుచు ఆయన ప్రవక్తలని హింసించుచూ రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపం ఆయన జనుల మీదకి. దేవుని సేవకులు పెందలకడే లేచి మీరు అలా ఉండబాకండి, దేవుడు మిమ్మల్ని నాశనం చేయబోతున్నాడు అని తెలియజేసి దేవుని సేవకుల్ని దేని బిడ్డలారా కట్టేసి కొట్టడం, చంపడం, ఎటంటే అట్ట మాట్లాడడం దేని బిడ్డలారా చేశారు. హింసించారు, దేవుని సేవకుల్ని బాధ పెట్టారు. అందుకనే దేవుడు ఏం చేశాడంటే మందిరంలోనే యవనస్తులందరినీ చంపి మందిరంతోనే వాళ్ళందరినీ కూడా తగలబెట్టేశాడు దేవుడు. మోషేకి లేక దేవుడికి ముందుగానే తెలుసు కాబట్టి ద్వితీయోపదేశకాండంలో చెప్పాడేమని, దేవుడు మీకు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇచ్చాడు, ఇస్తాడు. అన్నీ పొందుకున్న తర్వాత వీళ్ళకి అహంకారం, గర్వం ఎక్కువైపోయింది. అందువలన మీరు దేవుడిని ఎట్టా మర్చిపోతారు, అయితే మిమ్మల్ని ఆ దేశంలోకి పంపించిన తర్వాత మీరు అక్కడ ప్రార్థన చేస్తే తిరిగి మళ్ళా మిమ్మల్ని తీసుకువస్తాడని ద్వితీయోపదేశకాండంలో చెప్పాడు. అక్కడికి పోయారు, మేము ఈ బాధలు పడలేకపోతున్నామయ్యా అని ప్రార్థన చేశారు. దేవుడు ఏం చేశాడు, మళ్ళీ తిరిగి తీసుకువచ్చినట్లుగా ఎజ్రా గ్రంథం పక్కనే ఉంటుంది. ఎజ్రా గ్రంథం చూడండి, పక్కనే ఉంటుంది. ఎజ్రా గ్రంథము పక్కనే ఉంటుంది. చూడండి 3వ వచనాన్ని మనం చదువుకుందాం. 1వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుకుందాం. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదా దేశమందును యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును కనగా ఇశ్రాయేలు దేవుడిని యెహోవా మందిరమును కట్టవలెనని వారి దేవుడు వారికి తోడై ఉండునుగాక. 5వ వచనం అప్పుడు యూదా పెద్దలను, బెన్యామీనీయుల పెద్దలను, యాజకులను, లేవీయులను ఎవరెవరు మనసు దేవుడు ప్రేరేపించినో వారందరూ వారితో కూడుకొని వచ్చి యెరూషలేములో ఉండు యెహోవా మందిరమును కట్టుటకు ప్రయాణమైరి. ఎక్కడి నుంచి ప్రయాణమయ్యారు? బబులోను దేశం నుంచి. 2వ అధ్యాయం 1వ వచనం. బబులోను రాజైన నెబుకద్నెజరు చేత
బబులోను దేశమునకు చెరగా తీసుకొని పోబడిన వారికి, అనగా ఆ దేశమందు పుట్టి చెరలో నుండి విడిపించబడి. ఇప్పుడు చెరలో నుంచి ఏడకొచ్చారు ఏమ్మా? ఏడకొచ్చారు? యెరూషలేముకి. వాళ్ళ సొంతూరేది? ఇజ్రాయెల్ ప్రజల సొంతూరేది? యెరూషలేం. ఏడకు పోయారు? బబులోనికి పోయారు. ఎందుకు పోయారు అంటే వాళ్ళ సంగతి ముందుగానే తెలుసు దేవుడికి. అర్థమవుతుందండి? అందువల్ల ఆడబోయారు. దానియేలు ప్రార్థన చేశాడు 21 రోజు, అయ్యా నీ ప్రజలు ఇక్కడ బాధపడుతున్నారు, మందిరం చూస్తే తగలబడిపోయింది అని చెప్తే ఆ దేశంలో ఉన్నటువంటి రాజుగారికి మంచి మనస్సును కలుగు చేసి, పోపో ఎవరున్నారా ఆడా ఆ బబులోను దేశంలో ఆ యెరూషలేం నుంచి వచ్చినారే, వాళ్ళు ఎవరన్నా ఉంటే పోయి మందిరాన్ని కట్టుకోపోండి, ఎంతకాలం ఏడు ఉంటారంటే కొంతమంది అప్పటికే 70 సంవత్సరాలు అయిపోయింది. అక్కడ పెళ్ళిళ్ళు చేసుకొని బిడ్డల్ని కానీ స్కూలు ఉద్యోగాలు ఆ బబులోను దేశంలో దేవుని బిడ్డలు ఉన్నారు. కొంతమంది ఆస్తులు బిల్డింగ్స్ అన్నీ వదులుకొని దేవుని మందిరం కట్టడానికి, అవన్నీ వదులుకొని మందిరం కట్టడానికి వచ్చారు. కొంతమంది రాలేదు. అసలు ఇంత పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలా? ఇప్పుడు దేవుడు ఒక ఉన్నతమైన స్థితిని మనకు ఇచ్చినప్పుడు, అబ్రహాం ఉన్నాడు బైబిల్లో, ఆయనకు ఉన్నతమైన స్థితిని ఇచ్చాడు. దాంట్లోనే నువ్వు కొనసాగాలంటే ఏ స్థితిలో వచ్చావు ఆ స్థితిలోనే ఉండు. దేవుని బిడ్డలారా, అది ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము చూడండి, 30వ అధ్యాయము. ఏమా? నేను మీకు వినిపించిన ఈ సంగతులన్నీ, అనగా దీవెనయు శాపము నీ మీదకి వచ్చిన తర్వాత నీ దేవుడైన యెహోవా నిన్ను అది వెళ్ళగొట్టి. ఎందుకు వెళ్ళగొడతాడు? ఇప్పుడు ఏదైనా తోటలో నుంచి ఆదామును అవను ఎందుకు వెళ్ళగొట్టాడు? వెళ్ళిపో, బయటికి వెళ్ళిపో, నేను చెప్పిన మాట వినలా, నువ్వు వెళ్ళిపో బయటికి. కత్తి, నిప్పు కత్తి తిరుగుతూ ఉందంట. నిప్పు కత్తి పెద్ద, మనిషి కంటే పెద్దది నిప్పు కత్తి తిరుగుతూ ఉందంట. మనిషి కంటే మామూలు కత్తి అంటే ఇంత కాదు, మనుషుల కంటే పెద్ద నిప్పు కత్తి తిరుగుతుంది. పో, బయటికి వెళ్ళిపో. అతని పేరు గెహజీ. అతన్ని దేవుడు కుష్టి వ్యాధి వచ్చిన తర్వాత వెళ్ళగొట్టబడిను, దేవుని సన్నిధిలోంచి వెళ్ళగొట్టబడిన. ఎందుకు వెళ్ళగొట్టాడు? మనం 1 రాజుల గ్రంథము 17వ అధ్యాయం, 2 రాజుల గ్రంథము చూడండి, 2వ రాజుల గ్రంథంలో మనం చూస్తే ఆ మాట చదువుకొని మనం ప్రార్థన చేస్తాం. 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయము, 2వ రాజులు 5వ అధ్యాయము 27వ వచనం, 27వ వచనం, 5వ అధ్యాయం 27వ వచనం, లాస్ట్ వచనం. కాబట్టి నయోమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతి వారికి సర్వకాలం అంటిండునని చెప్పగా, వాడు మంచు వలె తెల్లని కుష్ఠము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళెను. బయటికి వెళ్ళిపో. ఎలీషా దేని బిడ్డ చనిపోయిన మనుషుల్ని బతికిచ్చాడు. ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా ఎన్ని అద్భుతాలు చేశాడంట? 12 అద్భుతాలు చేశాడు. ఎందుకు వెళ్ళగొట్టాడు దేవుడు గెహజీని? కుష్ఠవ్యాధి ఎందుకు వచ్చింది? దేవుని సేవకుడికి అంత ధనాపేక్ష ఉండాలా? చూడండి అక్కడ ఏమంటాడో దేని బిడ్డలారా, 26వ వచనం. అంతటా ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథం దిగి నిన్ను ఎదుర్కొన్నట్టుకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యము, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసులను సంపాదించుకున్నట్టుకు ఇది సమయమా? నీకు దేవుడు ఏం చెప్పాడు? డబ్బులు సంపాదించుకొని ఇల్లు కట్టుకోమన్నాడా? వచ్చిన ప్రజలకు వాక్యం చెప్పి ప్రభు రాకడికి సిద్ధపరచమన్నాడా? వెళ్ళిపా. ఎందుకు వెళ్ళగొట్టాడు? ఏమండి? దేవుని సన్నిధిలో నుంచి ఎందుకు వెళ్ళగొట్టాడు? ఇజ్రాయేల్ ప్రజలను ఎందుకు వెళ్ళగొట్టాడు? ఆదాము నవ్వను ఎందుకు వెళ్ళగొట్టాడు? ఏమండి? దేవుడు ఏదైనా తోట అంట. దేని బిడ్డలారా, ఏదైనా తోట అంటే మన మామూలుగా మన కట్ట మీద ఒక పార్క్ ఉంది, అటువంటిది కాదు. ఏదైనా తోట అంటేనంట, లేకుంటే ఊటీలో ఉంటుంది బొటానికల్ గార్డెన్, అటువంటి తోట కాదు. ఏదైనా తోట అంటేనంట
మన భారతదేశం ఎంత ఉంటుందో అంత పెద్ద తోట అంట. తోట అంటే ఊరికి అట్టబోయి ఇటు వచ్చేది కాదు, అంత పెద్ద తోట అంట. ఏదేం తోట అంటే అది. అంత పెద్ద తోటలో దేవుడిచ్చి, దేవుడి దాంట్లోంచి ఎందుకు వెళ్ళగొట్టాడు? దేవుడే ఇజ్రాయెల్ ప్రజలకి పాలుతెన్నలు ప్రవహించి దేశం ఇచ్చి ఎందుకు తీసేసాడు? ఎందుకు వెళ్ళగొట్టాడు? అది పరిస్థితి. కాబట్టి దేవుడిచ్చింది మనం పోగొట్టుకోకుండా ఉండాలంటే దేవుడిచ్చిన వాటిని బట్టి దేవుని స్తుతిస్తూ, అది ఏదైనా కావచ్చు, దేని బిడ్డలారా, మనము దానికి కృతజ్ఞత కలిగి ప్రభు రాకడ వరకు నిలకడగా దేవుని సన్నిధిలో ఉన్నట్లుగా సన్ని గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దేవాని బంగారు పాదులకు వేలాది స్తోత్రాలు తండ్రి. అయా ఇదిగో తండ్రి నాయన, ఈ యొక్క ఉదయకాల ప్రార్థన తండ్రి మమ్మల్ని అందరిని నడిపించి అయా నిన్ను చూసిచ్చే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు వందనాలు తండ్రి. అయా ఇదిగో తండ్రి, అయా నీకు ఆహారగా తెలియని వాళ్ళు తండ్రి, అయా నీకు ప్రార్థించే ధన్యత నాకు ఇచ్చినందుకు తండ్రి నీకు వందనాలయా. అవును తండ్రి నాయన, ఇదిగో తండ్రి మా బ్రహ్మన్న మాటలను బట్టి నాయన నీకు వందనాలు. ఆయా నీ వాక్యం ద్వారా మేము నడుచుకునేదానికి కృపను దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అవును తండ్రి నాయన, నీ యొక్క లేఖనాన్ని బట్టి నాయన మేమందరం మారేదానికి సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అవును నాన్న, ఇదిగో తండ్రి నాన్న, ఇదిగో తండ్రి అయా మా సంఘాలను జ్ఞాపం చేసుకోయా. అయా 3 సంఘాలను జ్ఞాపం చేసుకొని అయా ఇదిగో తండ్రి సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించండి అయా. అయా ఎవరైతే ఏ సమస్యలో ఉన్నాడో తండ్రి అయా మాకు తెలియదు కాబట్టి అయా మీకు తెలిసిన దేవుడు తండ్రి అయా మమ్మల్ని అందరినీ జ్ఞాపం చేసుకుని అయా నీకు వందనాలయ్యా. అయా ఇదిగో తండ్రి 3 సంఘాలకి తండ్రి అయా స్లాబ్ వేసే కృపను దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయా ఇంకా ఇదిగో తండ్రి రావాల్సిన బిడ్డలన్నీ నాయన మీరు నడిపించమని అడుగుతున్నాం తండ్రి. అవును తండ్రి నాయన, ఇదిగో తండ్రి అయా నేను కూడా పాపాన్ని ఇదిగో తండ్రి పాపంలో జీవిస్తున్నాను తండ్రి. అయా ఇదిగో తండ్రి నన్ను జ్ఞాపం చేసుకోయా. అయా పాపంలో నుంచి నన్ను విడుదల దయచేయమని అడుగుతున్నాను తండ్రి. అయా ఇదిగో తండ్రి ఎవరైతే అప్పుల్లో ఉన్నారో తండ్రి అయా వాళ్ళందరికీ అప్పులు తీర్చమని అడుగుతున్నాను తండ్రి. అయా నేను కూడా ఉన్నాను తండ్రి, అయా నా అప్పులు కూడా తీర్చమని అడుగుతున్నాను తండ్రి. అయా ఇదిగో తండ్రి నాయన, అయా ఈ ఉదయకాల ప్రార్థనకి నన్ను నడిపించినందుకు, అలాగే తండ్రి నాయన నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఇదిగో తండ్రి అయా ఎక్కడున్న బిడ్డలందరూ మీరు జ్ఞాపం చేసుకోండి. అయా ఇదిగో తండ్రి వాళ్ళ కుటుంబంలో ఉదయకాల ప్రార్థన వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని అయా వాళ్ళ కుటుంబంలో తండ్రి అద్భుత కార్యాలు జరిగించమని అడుగుతున్నాం తండ్రి. అలాగే తండ్రి ఈ సమయం నాకు ఇచ్చిన బట్టి యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి ప్రేమ పరిశుద్ధాత్మ ఆదరణ దేవుని సహవాసం సదాకాలంతో నడిపించును గాక. ఆమేన్. యేసుక్రీస్తు మారానివాడు మారానివాడు మారానివాడు. ఆమేన్. యేసుక్రీస్తు మారానివాడు నిత్య నిత్యము. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసుక్రీస్తు మారనివాడు మారనివాడు మారనివాడు. ఆమేన్. యేసుక్రీస్తు మారనివాడు నిత్య నిత్యము. హల్లెలూయా. అందరికి వందనాలు. రేపటి కాలం ప్రార్థన ఉంటుంది కాబట్టి మీరందరూ రండి. నైట్ ఉపవాస ప్రార్థన కపాటి పనులు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.